ప్రతి ఒక్కలము ఇట్లా మొక్కలు పెంచుదాం. ఇట్లా సీడ్ బాల్స్ చేసి అక్కడక్కడ మనం ఖాళీ ఉన్న ప్లేస్లలో వేసేద్దాం. ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ విషయంలో. ఎందుకంటే మంచి గాలి, ఆక్సిజన్, ఈ పొల్యూషన్ కొంచెం తగ్గించుకోవచ్చు. మనము బోర్లలో వాటర్ వస్తాయి. ఇవన్నీ ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరు ఇట్లా చేయాలనేది నా ఉద్దేశము. అందుకనే ఈ వీడియో చేస్తున్నా. ఇంకా రకరకాల చెట్లు ఉంటాయి కదా, ఇప్పుడు రోడ్డు పక్కల అప్పుడు రెడ్గా ఫ్లవర్స్ వస్తాయి. అవి కూడా చాలా, అవి ఇప్పుడు ఎక్కడైనా మీరు తీసుకొచ్చుకోండి. కాయలు ఎండిపోయినాయి చెట్లకు ఉంటాయి. మీరు ఈ సీడ్ బాల్ వేస్తే సరిపోతుంది అంతే. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చేసి చూపిస్తా. ఇది వేపగింజ తీసుకున్నా కదా, ఇప్పుడు దీంట్లో పెట్టిన కదా, ఇట్లా బాల్ లాగా చేసేసి కొంచెము జిగురులాగా ఉండాలి మట్టి, ఇట్లా బీసుకుపోవాలి. ఎందుకంటే తొందరగా విచ్చుకోవద్దు కదా. ఇప్పుడు ఇది నేను కాంపోస్ట్ కిచెన్ వేస్ట్ చేసిన మట్టి తీసుకున్నా, ఎందుకంటే బలం కూడా ఉండాలి కదా. ఇది ఈ బాలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇది నానిపోయి ఇలా విత్తనము మొలకెత్తుతుంది. ఇవన్నీ మనం పెంచుకునే ఏంటంటే ఈ వాటర్ ఎక్కువ లేకున్నా పెరిగే విత్తనాలు ఇవి. ఇట్లాంటివి తీసుకొని అక్కడక్కడ రోడ్డు పక్కన గ్రౌండ్లలో వేయండి. మనమంతగా మనము చెట్లు పెంచుదాము, ఈ పర్యావరణాన్ని కాపాడుదాము. మనం బోర్లలో నీళ్ళు అయిపోతున్నాయి అనుకుంటున్నాం కానీ మనమంతగా మనం ఇది ఇట్లా చేసినాం అనుకోండి, చెట్లు బాగా ఉంటేనే కదండి వర్షాలు వచ్చేది. అందరికీ తెలుసు కదా మనకి. అలాంటప్పుడు చెట్లు ఎట్లా పెంచాలి, ఏం చేయాలి అని ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరం ఇట్లా ఆలోచిద్దాం. చాలామంది ఇట్లా సీడ్ బాల్స్ చేసి వేస్తున్నారు, కానీ అందరం చేయాలనేదే నా ఉద్దేశం. ప్రతి ఒక్కరం ఇట్లా చేసినాం అనుకోండి, ఖాళీ ప్లేస్లలో చెట్లు లేవు, చెట్లు పెడతలేరు, ఇవన్నీ అనుకునే కన్నా మనమంతగా ఇలా చేద్దాం అనేది నా ఉద్దేశం. అందరూ ఆలోచిస్తే ఒక చిన్న పనే కదా మనం చేసేది. దీనికి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇట్లా బాల్స్ వేసేద్దాము, వదిలేద్దాం. ఎందుకంటే వర్షాలు పడతాయి మనకి. ఇప్పుడు 2-3 నెలలు మనకు వర్షాలు వస్తాయి కాబట్టి ఇవే మన వంతుగా ఒక చెట్టు మొలిసినా, ఒక చెట్టు 2 చెట్లు మొలిసినా మన వంతుకి ఎంత హ్యాపీగా ఉంటుందండి. మనం రోజు వాకింగ్కి వెళ్ళే గ్రౌండ్లో మనం చూసుకోవచ్చు ఈ మొలక వచ్చిందా, మనం తిరిగే ప్లేస్లలో వేసుకుంటే. ప్రతి ఒక్కరము ఇట్లా ఆలోచిద్దాము. అందరం ఇలా మొక్కలు పెంచాలనేది నా ఉద్దేశము. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. అందరికీ తెలియాలి కాబట్టి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.